శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. చాలా గొప్పగా చేసినాం తెలంగాణకు అని చెప్పారు అధ్యక్ష. కేంద్ర బడ్జెట్లో కనీసం ఏమిచ్చిర్రో చెప్పండి. మొన్న రీసెంట్లీ బడ్జెట్లో మీరు ఏమిచ్చిర్రు? అదేవిధంగా ఒక్క జాతీయ హోదా కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు సార్ ఈ 12 ఏళ్లలో. అదేవిధంగా విభజన హామీలకు సంబంధించి కానీ 2014 నుంచి ఉన్న బకాయిలు కూడా ఇప్పటి వరకు ఇవ్వనటువంటి విషయం వారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చుకుంటూ ఇక్కడికి ఇవ్వకుండా పైగా మీరు కేంద్రం బాగిస్తుంది అని చెప్పడం ఇది మీలోనే అంటే ఎంత విద్వేషం అంటే దుర్బుద్ధి ఉందనేది అర్థమవుతుంది అధ్యక్ష. ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు అధ్యక్ష. 2014 నుంచి ఉన్నటువంటి బకాయిలు కూడా కేంద్రం నుంచి రావాల్సిన ఇంకా ఇవ్వనటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా అన్నగారు బాగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. గతంలో మరి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం 100కు 100% 100 రోజులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రకంగా ఉంది పని లేబర్ వర్క్. కానీ ఈరోజు మీరు 125 రోజులు అని చెప్పి 60% కేంద్రం ఇస్తుందట, 40% మనం రాష్ట్రం భరించాలన్నారు. ఆ ప్రకారంగా చూస్తే కేవలం 70-75 రోజులు మాత్రమే కేంద్రం పనిస్తుంది అధ్యక్ష. మిగతా 50 రోజులు మనమే ఇచ్చుకోవాలి. అరే మన ఇంట్లో వండుకునేది తినడానికి కూడా వాళ్ళ పర్మిషన్ ఎందుకు అధ్యక్ష? మనం ఇచ్చుకుంటామా లేదా? మీరు కొత్తగా చట్టం తీసుకొచ్చి అది గొప్పదని చెప్పడం తప్పు. అదేవిధంగా అంతకుముందు 266 రకాల పనులు ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద జరిగినాయి అధ్యక్ష. ఈరోజు మీరు పెట్టే నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి, అభివృద్ధికి ఆటంకంగా ఉంది, పేదవాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అందులో మార్పులు తీసుకురండి అని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మేము ఎక్కడ ఏ బడ్జెట్లు కూడా తగ్గిస్తలేము, పెంచుకుంటూనే రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు బీమార్ గురించి చెప్పారు అధ్యక్ష. మా ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు తెచ్చిరని 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది. మరి మంచి చెడులు ఉంటే ఏమన్నా సవరించాల్సినటువంటి అవసరం ఉండే కదా సార్? పేర్లు మాత్రం మారుస్తారు, రాష్ట్రాలకు ఇన్కమ్ వచ్చేది మా ప్రతిపక్ష రాష్ట్రాలకు ఇన్కమ్ వచ్చే పనులు మాత్రం మీరు ఆలోచించారు. కానీ గాంధీ గారు దేశానికి స్వతంత్రం కోసం ఒంటి మీద కనీసం గుడ్డ అంటే బట్ట కూడా లేకుండా సర్వస్వం త్యాగం చేసి ఆర్ఎస్ఎస్ వారి చేతిలో చంపబడ్డ, గాడ్సే చేతిలో చంపబడ్డ ఆయన పేరు మాత్రం తొలగించారు. గాడ్సేనే కదా చంపింది, గాడ్సేనే కదా. అరే నేనేమంటున్నా, అరే గాంధీని కూడా తిడతారా? గాంధీ గారిని కూడా తిడతారా? ఏం ఇది? గాంధీ గారు ఏమన్యాయం చేసిర్రు సార్? నేను అడుగుతున్నా, గాంధీ గారు ఏమన్యాయం చేసిర్రు సార్? దేశం కోసం పోరాటం చేసిర్రు. అవును, ఇదే ఆర్ఎస్ఎస్ ను నిషేధించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాతే. ఆయన ఏదో గొప్పండు, ఆయన కూడా మా పార్టీ, ఆయన కూడా మా సిద్ధాంతాలతోటే పనిచేసిండు. ఎందుకు ఈ డీవియేషన్ తీసుకొస్తున్నారు మీరు? మీకు చరిత్ర లేదు. మా చరిత్రను కనుమరుగు చేయడమే కాకుండా పాపం సిన్సియర్గా పోరాడినటువంటి వాళ్ళ పేర్లను పెడితే కూడా ఆయన బతికే లేడు, ఆయన పేరు పెడితే కూడా తీసేసి ఉపాధి హామీ చట్టం కింద. ఈ తప్పు. గాడ్సే ఎవరు చెప్పండి? గాడ్సే ఎవరు చెప్పండి? మీరే కదా గాడ్సేకు నివాళులు అర్పిస్తున్నారు. గాడ్సే పెద్ద పోరాట యోధుడు అంటున్నారు. మరి దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుని చంపినటువంటి గాడ్సేను మీరు పొగడడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? మహేశ్వర్ రెడ్డి గారు. సార్, ఇది సబ్జుడిస్ బికాజ్ గాడ్సే వాజ్ నెవర్ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. గాడ్సే గారు ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్లో మెంబర్ కాదు. ఇది సుప్రీంకోర్టు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఇది సబ్జుడిస్, వారు ఆ పదం విత్డ్రా చేసుకోవాలా. ఆర్ఎస్ఎస్ అనే అంశాన్ని ఈరోజు మరి అది వారి రికార్డులోకి తొలగించాలి అధ్యక్ష. రెండోది, ఈరోజు ఈ రాష్ట్రంలో మరి గౌరవ మంత్రి గారు లేచి అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. దానికి మరి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చర్చకు మీరు మాకు సమయం ఇవ్వాలి. ఈరోజు ఒక విషయం అధ్యక్ష, ఈరోజు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందంటే అధ్యక్ష, ఈ అనెక్సర్ నేను మీకు పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేషనల్ హైవేస్ కోసము 1,85,000 కోట్లు ఇచ్చింది. ట్యాక్స్ డెవల్యూషన్లో 2.5 లక్షల కోట్లు ఇచ్చింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 78,859 కోట్లు ఇచ్చింది. రైల్వేలకు 36,000 కోట్లు ఇచ్చింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి 2,500 కోట్లు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్కి 315 కోట్లు ఇచ్చింది. రూరల్ జాబ్స్ మినిస్టర్ గారు,
దేశంలో 29 రాష్ట్రాలకు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్తే ఇది మంచి అసత్య ప్రచారం అధ్యక్ష, సత్యదూరం ఇది. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత 12 ఏళ్లుగా ఏమిచ్చిందో చర్చ చేయడానికి మేము సిద్ధం. ఊరికేనే మాటలకు మాత్రం పరిమితమై బడ్జెట్లో నిధులు రాలేదని మనం తీర్మానం చేసిన మాట యాడ్ చేస్తా ఉన్నా. ఎన్నడైనా పోయి మీ భారత ప్రధానమంత్రి దగ్గర పోయి తెలంగాణకు మంది కావాలని ఎప్పుడైనా అడిగారు అధ్యక్ష? వీళ్ళు మీరు ఎన్నడైనా మీరు రికార్డుల్లో చూసినారు అధ్యక్ష? మా తెలంగాణకి ఇది కావాలని శాసనసభ వేదిక కోరండి. ఇప్పటి వరకు కేంద్ర విద్యాలయాలు రాలే, నవోదయ విద్యాలయాలు రాలే, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక ప్రత్యేక నిధులు పక్క ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోతుంటే ప్రేక్షకుల్లాగా చిన్న బాలుడు ముద్దు పప్పు తిని కూర్చున్నట్టుగా కూర్చున్నారు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? కండువలు వేసుకోగానే రాముడు గారు గాంధీ గారు స్వతంత్రోద్యమం 30 ఏళ్ళు చేస్తే ఆంగ్లేయులు ఒక్క దెబ్బ కొట్టలేదు అధ్యక్ష. అధికారం వచ్చినాక ఎంతసేపట్ల వీళ్ళు తుపాకీ పెట్టి కాల్చి వచ్చిన అధ్యక్ష? ఎంత తుపాకీ పెట్టి కాల్చి ఇచ్చిన అధ్యక్ష? అటువంటి వాళ్ళు ఎలా రాముడికి వీళ్ళకు చెప్తాను. నేను చదివిన మంత్రులు చదవమని సార్. రామ రామ రమేతి రమే రామే మనోరమే శాస్త్ర రామ సత్యంలో రామరామ చదవమని సార్. ఒక్కసారి మంత్రాలు చదవమనండి. లేదా మా హనుమంతుడు ఆపదం అభారతారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయభూయరామం చదవమని పెద్ద హిందువులు అంటే బొట్టు పెట్టుకోమా? బీజేపీ ఉంటే హిందువులా? ఇది చాలా పెద్ద అబద్ధమైనటువంటి ప్రచారం అధ్యక్ష. ఎంతసేపు మేమే దేశము సింగిల్ ఏంది అధ్యక్ష? ఇది తెలంగాణకు తెచ్చి మాట్లాడరు, లేకపోతే దుకాణం తాళం వేసుకోండి. ఇంకా నిన్న అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష మీరున్నారు, స్పీకర్కి వచ్చి రిప్రజెంటేషన్ గౌరవ సభాధిపతికి రిప్రజెంటేషన్ చేయొచ్చు. వచ్చి అసెంబ్లీ మీద లొల్లి చేస్తారు. మమ్మల్ని అరాచకంగా నియంతృత్వ ప్రభుత్వం విమర్శ చేస్తారు. ఏం అధ్యక్ష? ఏం లాంగ్వేజ్ అది? ఇంత డెమోక్రటిక్ గా నిల్చొని మంచి మాట్లాడే అవకాశం ఇంత పెద్దగా మీరు సభా మర్యాదలు కాపాడుతూ ప్రతిపక్ష పార్టీ ఎంతమంది మెంబర్లు ఉన్నారు అనేటువంటి మాటలు ఇప్పుడు ఇస్తుంటే ఆయన ఎంతసేపు పొద్దుగాల ఏదేదో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు ఇక్కడ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం తెచ్చిందో చెప్పి మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నా.